నమస్తే, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు పాలమూరు బైపాస్లో ఉన్నాము. ఇక్కడ నైట్ ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన దానికి ఎఫెక్ట్ ఏంటి అంటే, ఈ భారీ వాహనము కట్టింగ్ ప్రాబ్లం అయిపోయేసేసి వర్షం మీద పడడం వల్ల స్కిడ్ అయి కింద పడ్డది. దానికి సంబంధించింది అయితే ఈ గుజరాత్కి సంబంధించిన బండి ఈ మామూలుగా మనకు పైప్ లైన్ సంబంధించింది హెవీ లోడ్తో వెళ్తా ఉంది. బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. అంటే ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల కావచ్చు, లేదంటే వర్షం పడడం వల్ల రోడ్ స్కిడ్ అవ్వడం వల్ల అయ్యుండొచ్చు. ఇక్కడ బాగా చూసేస్తే మీకు క్లారిటీగా పడ్డదానికి ఇంకో బండి స్కిడ్ అయ్యింది చూడు. ఇంకో ఇక్కడ మాక్సిమం ట్రై చేస్తాడు అట్లా ఉన్నాడు డ్రైవర్. ఇంకా చూస్తున్నారు కదా, ఈ నల్ల ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎదురుగా వచ్చే భూతపూర్వ వాహనాలన్నీ మనకు ఇవి యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్తే జిల్లా ఎస్పీ గారు స్పందించి అక్కడ బార్కేడ్ ఒకటి ఏర్పాటు చేశారు. కానీ అది రాత్రిపూట కానీ డే టైంలో కానీ కనబడట్లేదు. సో ఏదైనా కొద్దిగా స్పీడ్ కంట్రోల్ పెడితే బాగుంటుంది. అయితే ఇక్కడ మెయిన్ అంటే ప్రజల తరఫు నుంచి వచ్చిన మెయిన్ విజ్ఞప్తి ఏమొస్తుంది అంటే, ఇక్కడ నుంచి వచ్చిన వాహనాలు కట్టింగ్ అవ్వడము, హెవీ వెహికల్స్ అనేది ఈ కట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందని మనకు ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్ పెట్టి చెప్పారు. అక్కడ మనకు ఎటు నుంచి మామూలుకి వెళ్ళి బైపాస్కి వెళ్ళొచ్చే వాళ్ళకు ఆ పాత రోడ్ అలాగే కనెక్ట్ చేసేసి బైపాస్ కనెక్ట్ చేసేసడం వల్ల హెవీ వాహనాలకు కూడా ఇబ్బంది ఉండదు, ట్రాఫిక్ కూడా అంతరాయం ఉండదు. ఇంకోటి ఇక్కడ కర్వ్ చిన్నగా ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ షేప్, ఇక్కడో రోడ్డు ఈ జంక్షన్స్ ఎక్కువ అవ్వడానికి జనాలు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కదా, ముందుకు వెళ్ళి వెనక్కి రావడం వల్ల కూడా ప్రమాదాలకు జరిగే ఆస్కారం ఉందని ప్రజలు తెలుపుతా ఉన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్మన్, అలాగే మున్సిపల్ కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్ స్పందించి దీనిపైన ఏదైనా ఒక త్వరితగతిన చర్యలు తీసుకొని ప్రమాదాలు గురి కాకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అలాగే జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎందుకంటే ఇది కలెక్టర్ కార్యాలయానికి మెయిన్ రోడ్ కాబట్టి ఈ ప్రమాదాలు ఏదైనా డే టైంలో జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా వరకు కుటుంబాలు కూడా రోడ్డు పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఆలోచన చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తా ఉన్నాం. అయితే లారీ పడిపోవడము జనసంచారం లేని టైంలో పడిపోయింది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, భారీ వాహనం పడిపోవడం, అదే జనసంచారం ఉన్న సమయంలో ఇట్లా పడిపోతే ప్రాణాపాయం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఎన్ని గంటలకు జరిగింది, డ్రైవర్ క్లీనర్ పరిస్థితి ఏందనే విషయం అయితే మనకి ఇప్పటిదాకా తెలియదు. అంటే ఇక్కడ ఎవరు అవైలబుల్ లేరు ప్రస్తుతానికి. మరి లోడ్ ఎట్నుంచి ఎటు వెళ్తుంది అనే విషయాలు అయితే మనకు క్లారిటీగా తెలియదు. ఇప్పుడు వస్తువులు చెల్లాచెదరు అయిపోయినాయి. పైప్ లోపల పైప్ ఆప్కే ఏ గాడి ఓకే కైసా భయ్యా? ये यू टर्निंग है ना, यू टर्निंग की वजह से हुआ है। इस तरफ राइट साइड में फलाई जाता है। ओके, यू टर्निंग है। यस, जैसे यू टर्निंग मारा, पाइप में रोल किया, पलट गया। ओके, पानी का मौसम का वजह से भी टायर स्किड हुआ। वो यू टर्निंग में जैसे यू टर्निंग मारी तो इधर को कहते हैं डाउनिंग है, राइट साइड में डाउनिंग की वजह से पानी भी है, गीला भी है, स्लिप हुई, गाड़ी पलट गई। कुछ भी नहीं हुआ ना? नहीं। कहाँ से कहाँ जा रहा लोड? ये बल्लारी से हैदराबाद जा रही। सो ड्राइवर क्लीनर तो सेफ है ना? ओके, बिल्कुल ओके, किसको भी मार नहीं लगे? नहीं, ड्राइवर अकेले का, कंडक्टर नहीं है। ओके, तो अब सब सेफ? ओके ओके. పాలమూరు నుండి భూత్పూర్ ప్రయాణిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ముఖ్యంగా భారీ లోడుతో భూత్పూర్ నుండి హైదరాబాద్ వెళ్దాం బైపాస్లో అనుకునే వాళ్ళకి ఇది బాగా పనికొచ్చే వార్త. ఇది ఒక మరణశాసనంలా మారింది. ఒక క్షణం కన్ను ఆర్పినా ఎమిడికి హాయి చెప్పినట్లే అనేలా ఉంది. ఈ ఘోర రహదారి ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలకు అసలు కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమా, ఇంజనీరింగ్ అధికారుల ఘోర రోడ్డు నిర్మాణ లోపాల? ఇప్పుడు ఇదే చర్చనీయ అంశంగా మారింది. మహబూబ్ నగర్ నుండి భూత్పూర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ టర్నింగు కర్వ్ లెఫ్ట్ సైడ్ ఉండడము, రోడ్డు కరెక్ట్ ఈక్వల్గా లేకుండా డౌన్ సైడ్ ఉంది. చూసారు కదా, అక్కడ చూడండి, లారీ పడిపోయినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్డు డౌన్ సైడ్ ఉంది. భారీ వాహనాలు వచ్చి కట్టింగ్ చేసుకునేటప్పుడు టైర్లు స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. వీడియోలో స్టార్టింగ్లోనే మీకు చూపించిన. ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ అని ఒక అన్న టిప్పరు లోడుతో వచ్చి రోడ్డు మీద సెంటర్ లాపి వీడియోలు తీస్తున్నాడు. ఏందని అడిగితే కూడా పట్టించుకోకుండా వీడియోలకే నిమగ్నమైంది. వెనక నుంచి ఏదైనా భారీ వాహనాలు వచ్చి గుద్దితే ఏం జరుగుతుందనే విషయం కూడా సోయి లేకపోవడం శోచనీయం.
అయితే ఇప్పుడు అక్కడ డ్రైవర్తో మాట్లాడించినాం కదా, తను ఏం చెప్పాడు మనకంటే, అన్న టర్నింగ్ దగ్గరగా ఉంది, అలాగే రోడ్డు క్లారిటీగా లేదు, అందులో రోడ్డు ఒక సైడ్ డౌన్ ఒక సైడ్ అప్ సైడ్గా ఉంది, వర్షం నీళ్ళు పోవడానికి చేసిరు కానీ తడి ఉండడం వల్ల భారీ వాహనాలు కట్టింగ్ అయ్యేటప్పుడు టైర్లు స్కిడ్ అయ్యి కింద పడ్డదన్న. బళ్ళారి నుంచి హైదరాబాద్ లోడు వెళ్తూ ఉంది, డ్రైవర్ అయితే సేఫే కానీ రోడ్డు నిర్మాణ లోపం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే పాతది మన ఎంబీఎస్ కాలేజ్ నుంచి బైపాస్ నుంచి వచ్చే ఆ టర్నింగ్ లెఫ్ట్ టర్నింగ్ రోడ్డుని బైపాస్కు అటాచ్ చేయడం అంటే భూత్పూర్ రోడ్డుకి అటాచ్ చేస్తే ఇంత సడన్ కర్వ్ ఉండదు, ప్రమాదాలు జరగవని స్థానికులు అక్కడ డ్రైవరు చాలామంది చెప్తున్నారు. అయితే గింత చిన్న లాజిక్ మరి ప్రభుత్వ అధికారులు ఎలా మర్చిపోయారు అనే విషయము మనకు తెలియాల్సి ఉంది. ఎందుకోసం అంటే ఇది ఇంజనీరింగ్ అధికారుల లోపమా లేదు అంటే మరి వెనక బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయో తెలియదు కానీ మీరు అట్నుంచే వెళ్ళే వెహికల్స్ సాఫ్కి వెళ్తే సాఫ్గా కలుస్తాయి. ఒక లారీ 90 డిగ్రీలు కట్ అవ్వడం కన్నా 10 డిగ్రీలు కట్ అవ్వడం ఈజీ అవుతుంది. అంత పెద్ద చౌరాస్తా ఉంది, దాన్ని కొద్దిగా రౌండ్ పెద్దగా పెట్టి పెద్దగా ఎక్స్టెన్షన్ చేయాల్సింది పోయి బైపాస్ నుంచి వచ్చి తిరిగి వేరే రూట్లో పోవాలంటే నానా యాగి నానా అవస్థ అవుతుంది. ఆ విషయం మీకు అర్థం అవుతుందో లేదో. పిస్తా హౌస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చి పోయే వాళ్ళ కానీ ఆడొక వై జంక్షన్ లాగా ఈడొక వై జంక్షన్ లాగా అది మొత్తం ఎక్స్కర్షన్ అయిపోయింది. ఈ రెండు చౌరాస్తాలను కలిపి పెద్ద రింగ్ రోడ్ కానీ లేదంటే పెద్ద కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఎందుకంటే ప్రమాదాలను నివారించాలి. ఎంబీఎస్ కాలేజీ నుంచి వచ్చేవాళ్ళు స్పీడ్గా వస్తారు, నాగర్ కర్నూలు అచ్చంపేట కర్నూలు ఎవరు పోవాలన్నా అలాగే వస్తారు, ఊర్ల నుంచి బైపాస్ పోవాలని స్పీడ్గా వస్తారు, బైపాస్ నుంచి ఇప్పుడు బళ్ళారి రాయచూరు కర్ణాటక పోవాలి 1 టౌన్ పోవాలని కూడా అటునుంచే స్పీడ్గా వస్తారు. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ చేసి అంటే ఈ బైపాస్ ఓపెన్ అయితే ఈ రిస్క్ తగ్గుతుండొచ్చు. అంటే బైపాస్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు ఆ కోర్టు భవన నిర్మాణం దగ్గర అక్కడ చేస్తున్న మినీ ఫ్లైఓవర్ వల్ల దీన్ని లేట్ అయి ఉండొచ్చు. కానీ పాలమూరు బైపాసు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. అయితే ఇప్పుడు కూడా మేము ప్రభుత్వ అధికారులకు ఏమైనా ఇస్తున్నామంటే అక్కడ ఏవైనా సైన్ బోర్డ్స్ పెట్టండి, అట్లాగే ఆ కరువు చాలా దగ్గరికి అయింది, భారీ వాహనాలు టర్న్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నాయి కనుక దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ అన్న చేయండి, కొద్ది క్లారిటీగా కట్ అయ్యి వెళ్ళిపోయేలా చేయండి బైపాస్ ఓపెన్ అయ్యే వరకు అనండి. లేదంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ని కొద్దిగా కలిపేసేస్తే అట్నుంచి వెహికల్స్ నేరుగా వచ్చేసి ఎక్కి మన నెక్స్ట్ షోరూమ్ ముందు నా టర్నింగ్లో ఎక్కేసి వెళ్ళిపోతే ఎక్కువ కరువు కూడా కాదు, ప్రమాదాలు కూడా జరిగిన స్థానికులు అంటున్నారు. దీన్ని జిల్లా కలెక్టర్ అండ్ స్థానిక శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అలాగే మున్సిపల్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్, అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. నేను మీ పాలమూరు పౌరుడు JCL న్యూస్ టీవీ జైపాల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.